చదువుకుంటున్నారా? ఈరోజు మనం చాలా ఆటలు పాటలతో మ్యాథ్స్ తెలుగు అన్ని నేర్చుకుందామా? మీకు రైమ్స్ వచ్చా? రైమ్ మనం FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మనం FLN 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. మీకు లాస్ట్ ఇయర్ FLN 1లో మీకు చాలా రైమ్స్ నేర్పించా. ఇప్పుడు అన్ని చెప్పారు కదా మీరు, అవే రైమ్స్. చాలా ఆటలు. ఈ సంవత్సరం మనకి కొత్తగా గేమ్స్ కూడా పెట్టారన్నమాట. ఆ గేమ్స్ కూడా మనం అన్ని ఈరోజు ఆడుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను 4 లెర్నింగ్ కార్నర్స్ ఏర్పాటు చేశామోనా? ఫిజికల్ డెవలప్మెంట్, ఇటువైపు లాంగ్వేజ్ డెవలప్మెంట్ 2, అటు సైడ్ ఏంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్. చూడండి, FAN ఫ్యాన్, ఎస్ పెడితే ఫ్యాన్స్. చూడండి ఇక్కడ సింగులర్, ఆ రూమ్ లో ప్లూరల్. ఆ రూమ్ లో 4 ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. అవునా? నెక్స్ట్ CAT క్యాట్, ఎస్ పెడితే క్యాట్. రాసుకోండి అందరూ. ఇదిగో చూడండి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో ఈ సమాస ఆకారాన్ని ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఎవరు చేశారు? అమ్మాయి పేరు లాస్యాకి వెరీ 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 థ్యాంక్స్. భలే బాగా చేసింది. లాస్యాకి అర్థమైపోయింది ఇట్లాగా. ఇప్పుడు చూడండి, ఇదేంటి? బాక్స్. ఇది చేస్తావా నువ్వు? బాక్స్ ఆకారం ఎట్లా చేయొచ్చు చూడు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో భాగంగా ఇది కరెక్టేనా? బాక్స్ షేప్ వచ్చిందా? ఎట్లా వచ్చింది? ఎందుకు కరెక్ట్ అయిపోయింది? సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ లో మీకు ఒక కథ చెప్పానా? కూర్చోండి. ఏం చెప్పాను? పాయసం కథ చెప్పా. సోమయ్య రామయ్య అని ఎవరుంటారు? ఇద్దరుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సంతకి వెళ్తారా? ఎందుకు వెళ్తారు సంతకి? పాయసం చేసుకోవాలి, తినాలి అని వాళ్ళకి అనిపించింది. ఒక చెట్టు కింద ఒక పిట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట చెట్టు పైన. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూస్తారు. సోమయ్య రామయ్య మాట్లాడుకోవడం చూసి అవి కూడా పాయసం టేస్ట్ చేయాలి అని కలలు కంటూ ఉంటాయి. పాయసం చేసుకోవాలంటే ఏమేం కావాలి? ఇట్లా నువ్వు బాగా చెప్తున్నావు, చెప్పు. అమ్మాయి చూడండి, ఇప్పుడు ఏం చెప్పింది నాకు? బెల్లం, పాయసం, రవ్వ. అమ్మాయి ఎమోషన్స్ అన్నిటినీ బయటపడుతుంది అనమాట. అవునా? అదే సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఇంకేం లేదు, ఆనందంగా చెప్తుంది. ఆ ఎమోషన్స్ అన్ని డెవలప్ అవుతాయి అన్నమాట కథల ద్వారా. అర్థమవుతుందా అందరికి? అర్థమైంది. ఇప్పుడు లెర్నింగ్ కార్నర్స్ అంటే 4 ఏమేంటి చెప్పండి? లాంగ్వేజ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్, థర్డ్ వన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం షేప్స్ చేసాం కదా, ట్రయాంగిల్, స్క్వేర్, నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్ కూడా చేసాం. అర్థమవుతుందా అందరికి? లాస్ట్ వన్ వచ్చి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్. ఓకేనా? ఆ చార్ట్స్ కూడా మనకి ఆకారాలు నేర్చుకోవడానికి బాగా పనిచేస్తాయి. పోస్టర్స్ అంటారు వాటిని. అవి ఆ పోస్టర్ ఏమో జార్ పోస్టర్, సెకండ్ వన్ నెంబర్ లైన్ పోస్టర్, థర్డ్ వన్ షేప్స్ పోస్టర్. అర్థమైందా అందరికి? ఓకే. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? వీటిని ఏమంటారు? అరక. మనకి లెసన్ ఉంది కదా, అరక. ఇది దమ్మా. నెక్స్ట్
దీన్ని ఫిజికల్ డెవలప్మెంట్ అంటారు. అవునా? అమ్మ ఏమేమి బ్యాలెన్స్ చేసుకుంది? స్లేటు, బుక్కు, కింద గీత పడకుండా బ్యాలెన్స్ చేసుకుంది.